రీసెంట్ గా టాప్ మేట్ లో అడిగిన క్వరీ ఇదనమాట. తను ఫేక్ ఎక్స్పీరియన్స్ లోని బై మిస్టేక్ సాటర్డే అనేది జాయినింగ్ డేట్ కింద మెన్షన్ చేశారు. లైక్ సాటర్డే ఆన్ బోర్డింగ్ అయినట్టుగా మెన్షన్ చేశారు. సో ఇది కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తాయా నేను ఫ్యూచర్ వేరే ఎంప్లాయర్ కి వెళ్ళినప్పుడు అని చెప్పి అడిగారు అనమాట. ఈ రోజు వీడియోలో దాని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ వరకు వాచ్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ సాఫ్ట్వేర్. నేను మీ ప్రతిశానంపూడి. మీకు కనుక కెరీర్ రిలేటెడ్ ఎటువంటి గైడెన్స్ కావాలి నాతో 1-on-1 కనెక్ట్ అయ్యి మీకు వేరే నాకు తెలియజేసి నా నుంచి ఒక మంచి సొల్యూషన్ తీసుకోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో టాప్ మేట్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు నా క్యాలెండర్ లో ఒక పర్టికులర్ టైం స్లాట్ ని బ్లాక్ చేయొచ్చు అనమాట. ఆ పర్టికులర్ టైంలో నాతో మీరు కనెక్ట్ అయ్యి మీకు వేరే ఏంటో తెలియజేసి నా నుంచి ఒక మంచి సొల్యూషన్ అనేది తీసుకోవచ్చు. ఈ సర్వీస్ కనుక మీరు ఆప్ట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో టాప్ మేట్ లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా డిలే చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఒక క్వెరీలోని ఆ పర్సన్ అడిగింది ఏంటంటే తను ఫేక్ డాక్యుమెంట్స్ ఆర్ లైక్ ఫేక్ ఎక్స్పీరియన్స్ లెటర్ తీసుకునేటప్పుడు తెలియకుండా ఒక డేట్ ఏదైతే మెన్షన్ చేశారో అది అన్ఫార్చునేట్లీ సాటర్డే అనమాట. సో సాటర్డే అనేది జాయినింగ్ డేట్ కింద యాక్సెప్ట్ చేయరు కదక్క, నేను దీన్ని తెలియకుండా చేస్తాను అండ్ నా పిఎఫ్ హిస్టరీలో కూడా అది యాడ్ అయ్యింది. సో దీన్ని నేను ఎలా ఓవర్కమ్ చేయాలని చెప్పి అడిగారు. సో నేను తనకి ఇచ్చిన ఆన్సర్ ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ చేసుకునేటప్పుడు నేను ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ ఫేక్ ఎక్స్పీరియన్స్, మీకు అది ఆల్రెడీ చాలా వీడియోస్ లో చెప్పాను. వేరే ఆప్షన్ లేక ఇది చాలా మంది చూస్ చేస్తున్నారు అన్నమాట. బట్ చూస్ చేసేటప్పుడు ఏదైతే మిస్టేక్స్ చేస్తున్నారో ఆ మిస్టేక్స్ చేయకుండా ఉండడం అండ్ దాని నుంచి ఎలా ఓవర్కమ్ చెయ్యొచ్చు అన్నది నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ద్వారా నేను సజెషన్స్ అనేవి ఇస్తాను. సో తిని చేసిన మిస్టేక్ ఏంటంటే ఏ డేట్ ఇవ్వను అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు తిను ర్యాండమ్ గా ఒక డేట్ చెప్పేశాడు. ఆ డేట్ వచ్చేసరికి సాటర్డే అయ్యింది అనమాట. ఆ డాక్యుమెంట్స్ ఇచ్చిన ఆయన కూడా దాన్ని సరిగ్గా వెరిఫై చేయకుండా పిఎఫ్ లోని సాటర్డే డేట్ ఎంటర్ చేసేసారు. ఎంటర్ చేయడం తోటి తన నెక్స్ట్ కంపెనీకి వెళ్ళినప్పుడు తనకు బీజీవీలో కానీ లేకపోతే కంపెనీలో అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ కంపెనీ సాటర్డే ఆన్ బోర్డింగ్ చేసింది మిమ్మల్ని అని చెప్పి. మోస్ట్లీ ఏ ఐటీ కంపెనీ కూడా సాటర్డే అండ్ సండే ఆన్ బోర్డింగ్ చెయ్యదు. మాక్సిమం 80%, 90% చెయ్యదు అనమాట. మోస్ట్లీ మండే టు ఫ్రైడే లోపల ఆన్ బోర్డింగ్ ఉంటుంది. అయితే మరి ఇలాంటి కేసులోని సాటర్డే చేయడం అండ్ పిఎఫ్ లోని దాన్ని డిలీట్ చేయలేదు కాబట్టి ఏం చెయ్యొచ్చు అని చెప్పి తను నన్ను రీచ్ అయ్యారు. తినకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అది 2021 డేట్ అనమాట. 2021 జులై మంత్ అనమాట. సో అప్పటికి మనకి ఇంకా కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అండ్ ఆఫీసెస్ అనేవి ఆన్ ఆఫ్ లోని మనల్ని పిలుస్తున్న పీరియడ్ అనమాట. సో అది ఒక్కటి తినకు అడ్వాంటేజ్ అయ్యింది. ఆ అడ్వాంటేజ్ అవ్వడం తోటి నేను తినకు ఇచ్చిన సొల్యూషన్ ఏంటంటే మీరు కోవిడ్ రిస్ట్రిక్షన్స్ వల్ల వాళ్ళు వీక్ డేస్ లో పిలవలేదు, వీకెండ్ లోనే జాయినింగ్ ఆన్ బోర్డింగ్ చేశారు మమ్మల్ని అని చెప్పండి. సో ఇలా చెప్పడం వల్ల మీకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పాను అనమాట. ఎందుకంటే మోస్ట్లీ కోవిడ్ సిచ్యువేషన్స్ వల్ల ఆఫీస్ కి వచ్చినప్పుడు ఎక్కువ మంది క్యాండిడేట్స్ ని పిలవకూడదు కాబట్టి అప్పుడే లైక్ ఐ థింక్ జూన్ జూలై ఆ టైంలోని కోవిడ్ 50 మెంబర్స్ రిస్ట్రిక్షన్ మ్యారేజెస్ అవి కూడా 50-150 ఆ రేంజ్ లోనే అవుతున్నాయి అనమాట. సో లాక్డౌన్ కూడా మనకి ఆన్ ఆఫ్ ఉన్న టైం కాబట్టి అది అడ్వాంటేజ్ గా తీసుకొని మీరు వాళ్ళు అడిగితే కనుక ఇది కోవిడ్ రిస్ట్రిక్షన్స్ వల్ల నన్ను ఇలాగా చేశారు, మీరు కావాలంటే కంపెనీకి కాల్ చేసి అడగండి అని చెప్పేసి చెప్పు. ఇలా చెప్తే మీకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఈ పీరియడ్ కాకుండా వేరే ఏ టైం అయినా కూడా ఈ మాట చెప్పుంటే అది వర్కౌట్ అవ్వదు అనమాట మనకి. ఎందుకంటే లైక్ మోస్ట్లీ వీక్ డేస్ లోనే ఆన్ బోర్డింగ్ జరుగుద్ది కాబట్టి. సో నేను తనకి ఇచ్చిన సొల్యూషన్ తనకు చాలా హెల్ప్ అయింది అండ్ ఇది లైక్ వ్యాలిడ్ పాయింట్ అని కూడా అనిపించేలాగా ఉందన్నమాట. సో అటు సైడ్ నుంచి వినే వాళ్ళ పర్సన్ కూడా ఓకే వీ కెన్ యాక్సెప్ట్ హిమ్, లేదా మనం కంపెనీకి వెరిఫై చేయొచ్చు అన్నట్టుగా వాళ్ళు చూస్తారు. ఎనీహో కంపెనీని వెరిఫై చేసేటప్పుడు డాక్యుమెంట్స్ ఇచ్చిన వాళ్ళు ఆబ్వియస్ గా ఎస్ మేము ఆ రోజే చేసామని వాళ్ళు చెప్తారు, ఎందుకంటే ఆ డేట్ మెన్షన్ చేశారు కాబట్టి. బట్ తిన సైడ్ నుంచి ఇచ్చేటప్పుడు వాళ్ళు అడిగిన టైంలోని తిను తడబడకుండా ఉండాలంటే ఈ హ్యాస్ టు టెల్ దిస్ పాయింట్. అది కోవిడ్ టైం, సో మమ్మల్ని సాటర్డేనే రమ్మన్నారు, మేము సాటర్డేనే వెళ్ళి ఆన్ బోర్డ్ అయ్యాము అని చెప్పాలి అన్నాను. సో తను అలానే చెప్పారు, తనకి వర్కౌట్ అయింది అనమాట. మీ కేసెస్ లో కూడా ఇలాంటిది ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుంది. సో మీరు ఇలాంటి చేస్తే ఆ పీరియడ్ ఏంటన్నా చూడండి. దాన్ని ఏదైనా ఈ కోవిడ్ సిచ్యువేషన్స్ లో ఉంటే కనుక మీరు ఈ టైప్ లో ఆన్సర్ ఇచ్చి చూడండి. లేదు మీకు వేరే డిఫరెంట్ క్వెరీస్ ఏదైనా ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్ ఆర్ లైక్ లింక్డ్ఇన్ లో కూడా నన్ను రీచ్ అయ్యి అడగండి. నా ఫ్రీ టైంలో నేను చూసి మీకు రెస్పాండ్ అవుతుంటాను. లేదు ఎమర్జెన్సీ ఇన్ పర్సన్ మాట్లాడాలనుకుంటే కనుక టాప్ మేట్ చూస్ చేయండి. హోప్ నేను ఇచ్చిన ఆన్సర్ కనుక నచ్చితే ఆర్ లైక్ కరెక్ట్ గానే ఉంది అక్క, లైక్ సింక్ అయింది సిచ్యువేషన్ కి అన్నట్టుగా అనుకుంటే కదా కింద ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బాయ్.